హై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2024 రీ ఎగ్జామ్ అయిపోయింది అండ్ మళ్ళీ మారిన ర్యాంక్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు తెలంగాణ ఏపీ స్టూడెంట్స్ వెయిట్ చేసేది కేవలం డిస్ప్లే మెరిట్ లిస్ట్ కోసం మాత్రమే. అంటే డిస్ప్లే ఎవరెవరైతే 2 స్టేట్ల నుంచి రాశారో వాళ్ళ మెరిట్ లిస్ట్ కంప్లీట్గా రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది. సో మీరు కౌన్సిలింగ్కి వెయిట్ చేసే స్టూడెంట్ అయితే లైక్ చేయండి, వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి అప్డేట్ క్లారిటీగా మన ఛానల్లో ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఏపీ తెలంగాణ ఇప్పుడు డిస్ప్లే మెరిట్ లిస్ట్ ఇస్తాయి. సో వాళ్ళ స్టేట్ నుంచి ఎవరైతే రాశారో వాళ్ళ కంప్లీట్ లిస్ట్ అయితే వస్తుంది. అది సీరియస్ లిస్ట్ అయితే కాదు. అప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. డిస్ప్లే మెరిట్ లిస్ట్ వచ్చిందంటే అర్థం ఇంకా నోటిఫికేషన్కి రంగం సిద్ధమైందని. అదొక 3-4 డేస్లో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ ఆ మెరిట్ లిస్ట్ రాగానే మీకు ఏం తెలుస్తుంది అని మీరు చూసినప్పుడు ఏపీలో అయితే కంప్లీట్గా సీరియల్ నెంబర్, నీట్ ర్యాంక్ అండ్ నీట్ రోల్ నెంబర్, నేమ్, జెండర్, కేటగిరీ అండ్ ఇవన్నీ ఉంటాయి. పీడబ్ల్యూడీ అండ్ అదేవిధంగా మార్క్స్, కేటగిరీ ఏ క్యాస్ట్ వారు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు తెలుసుకోవచ్చు. కాస్త క్లియర్గా అయితే 2023-24 ఏపీ అయితే డిస్ప్లే మెరిట్ లిస్ట్ ఆ విధంగా ఇచ్చారు. టోటల్ డిస్ప్లే మెరిట్ లిస్ట్. తెలంగాణ మాత్రం ఓన్లీ సీరియల్ నెంబర్, నీట్ ర్యాంక్, రూల్ నెంబర్, నేమ్, జెండర్ అండ్ స్కోర్. సో మొత్తం ఇదే ఉంటుంది. ఎంతమంది ఏ క్యాస్ట్ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ ఎంతమంది, ఈ కంప్లీట్ క్యాలిక్యులేషన్ చేయడానికైతే వీలు లేకుండా ఈ డిస్ప్లే మెరిట్ లిస్ట్ అయితే వచ్చింది. ఏపీ అయితే చాలా క్లారిటీగా వచ్చింది 2023-24 అండ్ ఈసారి కూడా ఇదే విధంగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ మనకు కట్ ఆఫ్ అనేది క్యాలిక్యులేట్ ఎక్కువగా చేయొచ్చు ఏపీది. అండ్ టీఎస్సీ కూడా ఓపెన్ ఎంతవరకు అవ్వచ్చు అనేది అయితే ఒక క్యాలిక్యులేషన్ ఈజీగా చేయొచ్చు. అండ్ ఆ తర్వాత అన్ని స్టేట్లలో కూడా ఎంత కట్ ఆఫ్ అవుతుంది అని చెప్పి ఒక డిస్కషన్లో దాదాపు 30-35 పెరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది వేరే అన్ని స్టేట్లు కలిపి. తెలంగాణలో చూసుకుంటే 20-25 దాదాపు ఒక అంచనా అయితే ఉంది. ఏపీలో కూడా 25 వరకు 25-30 పెరిగే అవకాశాలు ఉన్నట్లు ఒక అంచనా మట్టుకైతే ఉంది. సో కంప్లీట్ క్లారిటీ కోసం ఒక 3-4 డేస్ మనం చూసినట్లయితే తెలిసిపోతుంది ఏ విధంగా పెరుగుతుంది అనేది అయితే. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చూడాల్సింది ఈ డిస్ప్లే మెరిట్ లిస్ట్ కోసమే. ఆ వెంటనే నోటిఫికేషన్స్ అయితే ఆబ్వియస్గా వస్తూ ఉంటాయి. ఫస్ట్ రావాల్సింది డిస్ప్లే మెరిట్ లిస్ట్.